హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మెమరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక మంచి సెట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్నీ చూసి ఒకవేళ మీకు వీడియోస్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆలస్యం చేయకుండా నా దగ్గర ఉన్నటువంటి నెక్ సెట్ని అయితే మీకు ఇవాళ చూపిస్తాను. ఇంతకుముందు అయితే నేను శారీస్ కూడా వీడియోస్ చేసి చూపించాను. కొన్ని శారీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఒకసారి చూడండి. చూశాక ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఇదేంటంటే ఈ నెక్ సెట్ నేను తీసుకొని ఒక 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటాను, అటు ఇటుగా. ఆల్రెడీ నేనంటే పార్సిల్ ఓపెన్ చేసే ఉంది ఇది. ఎందుకంటే నేను అప్పుడు తీసిన వీడియో కాదు, అంటే అప్పుడేం నేను వీడియో తీయలేదు, జస్ట్ నార్మల్గా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మీకు చూపిద్దామని మళ్ళీ నేను ఆల్మోస్ట్ అలా ఏంటంటే నా వీడియోస్ నేను అంతకుముందు తీసుకున్నవే యూజ్ ఏం చేయలేదు. జస్ట్ ఏంటంటే ఓపెన్ చేసి ఎలా ఉందో చూసుకొని మళ్ళీ మీకు చూపించడం కోసమని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఏంటంటే ఇంతకుముందు నేను రైస్ పెరల్ మాల అని చెప్పేసి ఒకటి మీకు చూపించడం జరిగింది. సో అలాంటిది అనమాట, దానికి రిలేటెడ్ ఇది కూడా. అయ్యో ఇది చిక్కుకొని పోయిందండి. సో అది ఇది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలోనే ఉంటుంది. అనుకోకుండా ఇలా పర్చేజ్ చేయాల్సి వచ్చిందనమాట. సో వచ్చేసి ఇది క్వాలిటీ అయితే ఇందులో కొంచెం డల్గా కనిపిస్తుందండి, కానీ ఇక్కడ బయట మాత్రం చాలా బాగుంది. పెరల్ సెట్ చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీ అనమాట. ఇవి రైస్ పెరల్స్ చూడండి, కనిపిస్తుందా? అయ్యో ఇది కూడా సేమ్ ఉంది కదా. సో ఇలా 3 లైన్స్ వచ్చాయి రైస్ పెరల్స్ సెట్. ఇది మీడియం సైజ్ అనమాట, మరి స్మాల్ సైజ్ కాదు, అట్లని చెప్పి బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్ ఉంది. చాలా బాగుందన్నమాట. సో ఇటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్, 2 లైన్స్ వచ్చాయి. ఇందులో చూడటానికి కొంచెం ఏంటంటే లో క్వాలిటీ లాగా కనిపిస్తుంది, కానీ మంచి షైనింగ్ ఉంది. బయట అయితే ఓన్లీ మీకు ఇది గ్రీన్ పచ్చ ఒకటే బాగా కనిపిస్తుంది కదా, ఎలివేట్ అవుతుంది, ఇది బాగా కనిపిస్తుంది. కానీ ఈ లైన్స్ వచ్చేసి క్వాలిటీ పరంగా కొంచెం డల్గా కనిపిస్తుంది షైనింగు. సో మీకైతే ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుందండి లుక్ వైజ్ అయితే. అటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్, బాగుంది కదా. సో కింద కూడా మంచి పెరల్స్ అయితే గుత్తులుగా గ్రేప్స్ ఎలా హ్యాంగ్ అవుతాయో, గ్రేప్స్ గుత్తులు ఎలా ఉంటాయి పంచెస్, సో అలా రైస్ పెరల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి. 1, 2, 3 మిడిల్లో అయితే కొంచెం పొడవు ఉంది, 2 సైడ్స్ కొంచెం షార్ట్ సైజ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కెంపు చూడండి, ఇటు 3 అంటే 3 ఉన్నాయి స్టోన్స్, కెంపు అనమాట. అటు 3, ఇటు 3, పైన ఏమో గోపురం లాగా ఉంది పెరలు, మధ్యలో వచ్చేసేమో పచ్చ కెంపు, మళ్ళీ కింద రైస్ పెరల్స్. ఈ 3 లైన్స్, ఇటు 3 లైన్స్. ఓవరాల్గా అయితే లుక్ ఇది అనమాట. ఇది షార్ట్. ఈ పీస్ ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. వేసుకొని చూపిస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే 3 ఏదైనా శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేనంటే ఇంకా శారీ వేర్ చేయలేదు ఎందుకులే అని చెప్పేసి డ్రెస్ మీదే వేసుకొని చూపిస్తున్నాను. లుక్ వైజ్ అయితే ఇలా ఉందండి. ఓకే, ఇది తీసేద్దాం. ఇది ఉండటం వల్ల లుక్ కనిపించట్లేదు కదా, తెలియట్లేదు. సో ఈ చైన్ అయితే తీసేస్తాను. ఏంటంటే జనరల్గా మనం అప్పుడప్పుడు కొన్ని అకేషన్స్కి అన్నిసార్లు గోల్డ్ వేసుకోలేము కదా. ఆడవాళ్ళకి నార్మల్గానే కామన్గా ఉండేటటువంటి ఒక పిచ్చి ఏంటంటే ఏం పిచ్చి ఉంటుంది, గోల్డ్ పిచ్చి, షాపింగ్ పిచ్చి, తర్వాత ఇలా జ్యువెలరీ సెట్స్ ఎలా కొనుక్కోవాలి, సో ఈ జ్యువెలరీ పర్చేజ్ చేయడం, శారీస్ కొనుక్కోవడం, ఇదైతే కామన్గా అందరికీ ఉండేదే. సో నాకు కూడా అలాగే ఉందన్నమాట. ఇక ఎప్పుడు ఏదన్నా నచ్చింది బాగా అంటే చూస్తాను, చూసి ఏమైనా నచ్చితే కనుక ఒక 1 మంత్ అట్లా ఫాలో అయ్యి ఆ 1 మంత్లో ఏమైనా నాకు నచ్చితే ఒకటైతే తీసి పెట్టుకుంటాను అట్లా. సో ఇదైతే చాలా శారీస్ మీదకి వస్తుంది నాకు. ఆల్రెడీ లాంగ్ కూడా ఉంది రైస్ పెరల్ మాల. సో లుక్ వైజ్ అయితే ఇలా ఉంది, బాగుంది కదా. నాకైతే బాగుంది అనిపిస్తుంది, మీకు ఎలా ఉందో తెలియదు మరి. ఇదన్నమాట. సో 3/4 లేదా 3/4 కాదు, నెక్ సెట్, నెక్ పీస్ అనమాట. కంప్లీట్ చోకర్ లాగా ఉంది లుక్ వైజ్ అయితే. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా బంచెస్ ఇలా వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా? ఇందులో ఎందుకో స్లైట్లీ కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. అంటే
అంత క్వాలిటీ వైజ్ ఇందులో అంత అంటే మంచి క్వాలిటీగా కనిపించట్లేదు, ఉన్న క్వాలిటీ కనపడట్లేదు, లో క్వాలిటీ కనిపిస్తుంది. కానీ మంచి క్వాలిటీ బయట అయితే ఇవి రైస్ పెరల్స్. ఇవి కూడా పెట్టుకొని అయితే చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఉందన్నమాట, ఇయర్ రింగ్స్ ఇలా ఉంది. సో బంచెస్ అన్నమాట, బంచెస్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మొత్తం టోటల్గా అయితే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. అయితే నాకు ఈ పైన ఉంది కదా, ఈ పెరల్ లేకుండా ఉంటే బాగుండు అనిపించింది. మరి ఓవర్గా కనిపిస్తున్నట్టుగా హెవీగా ఉన్నట్టు అనిపించింది. సో పెరల్ లేకుండా అయితే చాలా బాగుండేది. ఇది చూడండి బాగుంది. ఇలా ఉంటే కొంచెం ఏందో ఈ చెవు పైకి వచ్చేసింది. ఇదిగోండి, ఇది లేకుంటేనే బాగుంది. మరి వాడు ఎందుకు ఇచ్చాడో ఏంటో, మేకింగ్ ఇలా చేశాడనమాట. ఇంకా మనం తీసేసుకోవటం కుదరదు కాబట్టి నేనైతే అలాగే ఉంచేసాను. ఇంకా ఇదైతే నేను ఏ ఫంక్షన్కి వేసుకోలేదు, జస్ట్ ఏంటంటే చూపించడం కోసమని మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కాస్ట్ చెప్పలేదు అనుకుంటా కదా. సో వచ్చేసి 410 రూపీస్ ఆర్ అరౌండ్ 450 రూపీస్ అలా పడింది అనమాట. ఏమో రీజనబుల్ ప్రైస్ అనిపించింది, కొంచెం క్వాలిటీ కూడా బాగా అనిపించింది కాబట్టి తీసుకోవడం జరిగింది. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే